ఎండాకాలంలో ఎర్రటి ఎండలు కొట్టేటప్పుడు కరెంటు తీస్తే ఓ లెక్క. అందరూ కూలర్లు ఏసీలు వాడతారు. కరెంటు సాల్తలేదు కావచ్చని ఊకుంటారు. వాన పడేటప్పుడు కరెంటు తీసినా ఓ లెక్క ఉంటుంది. కానీ ఎండలు పోయినాక కరెంటు తీస్తే ఏమనాలే? శినుకు పడకున్నా మొగులుకు మేఘాలు కనబడితే కరెంటు తీస్తున్నదంటే ఏందన్నట్టు? ఆనాకాలం వచ్చింది. ఆడాడ ఆనలు పడుతున్నాయి, కానీ కొన్ని ఊర్లలో పడతలేవు. ఇంకో దిక్కు వ్యవసాయం చేసేటోళ్ళు పొలాలు దున్నుడు మొదలు పెట్టిండ్రు. నీళ్లు లేకపోయే వరకు దున్నుడు ఆలస్యం అవుతున్నది. జర ఇసొంటి టైంలో కరెంటు మంచిగుంటే పని ముంగడ పడుతుంది. బాయిలున్న నీళ్లతోటి పొలం పారియచ్చు, కానీ ఏ ఊరికి పోయినా కరెంటు ఉంటలేదట. మొన్న జడ్చర్ల కాడ ఊకే కరెంటు పోతున్నదని రైతులు సబ్ స్టేషన్ ముంగట ధర్నాకు కూర్చున్నారు. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా చేగుంటలో కూడా ఇదే అయ్యింది. యాలపాల లేకుండా కరెంటు తీస్తున్నారు. మా పొలాలకు నీళ్లు అందుతలేవని వ్యవసాయం చేసేటోళ్ళు వచ్చి సబ్ స్టేషన్ ముంగట కూర్చున్నారు. మీద మబ్బులు కనపడితే కరెంటు వీకేసుడు వాళ్ళకు అలవాటైన ముచ్చటేనాయే. కానీ సీఎం రేవంత్ సారోల మహబూబ్ నగర్ జిల్లాలనే ఇవన్నీ ఎందుకైతున్నాయో సమజైతలేదు. వరుస పెట్టి ఆ జిల్లాలనే కరెంటు తీస్తున్నారట. రోజుకో సబ్ స్టేషన్ ముంగట ధర్నాలు అవుతున్నాయి. సారేమో ఉన్న పైసలన్నీ వాళ్ళ జిల్లాకే వేసుకోబోతున్నాడు. సాలినన్ని పైసలున్నాయట గాని సాలినంత కరెంట్ వస్తలేదట. మరి కరెంటు మంత్రి భట్టి సారేమన్నా కాలటం పెడుతున్నాడా ఏందని అక్కడోళ్ళు మాట్లాడుకుంటున్నారు. సారుకు తక్కువ పైసలు ఇచ్చి రేవంత్ సారు ఎక్కువ పైసలు పట్టుకోబోతున్నాడు